హరే కృష్ణ. ఎవరింట్లో అయితే చెడు అలవాట్లకు బానిసలై ఉంటారో, అంటే మద్యపానం కానీ, క్లబ్బులకు వెళ్ళడం కానీ, స్నేహితులతో విచ్చలవిడిగా తిరగటం కానీ, లేకపోతే ఇంకా ఏ చెడు అలవాట్లు ఉన్నా కూడా బయటికి రాలేకపోతున్నాము, చెడు అలవాట్ల నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళకి రూప గోస్వామి రాసిన భక్తి రసామృత సింధులో భక్తి మార్గంలో ఈ విధంగా తెలుపబడింది అన్నమాట. ఇంటికి శ్రీ విగ్రహాలను తెచ్చుకుంటారు. అంటే ఏంటి, ఎవరింట్లో అయితే చక్కగా నితాయ గౌరంగాని కానీ, లేదు అంటే దారు రూపంలో ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథుల్ని ఎవరైతే ఇంటికి తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో ఆ శ్రీ విగ్రహాలను పెట్టుకొని వాళ్ళకి పొద్దున్నే మంగళహారతి చేసుకోవడము, వాళ్ళకి నిత్యము వేళకి చక్కగా ప్రసాదం పెట్టడము, సాయంత్రం చక్కగా ఇంట్లో కీర్తన చేయడము, శయనహారతి చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎవరైతే చక్కగా చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇలా చెడు అలవాట్లకు బానిసయ్యారో అలాంటి వాళ్ళతో కూడా ఈ శ్రీ విగ్రహాలకి చక్కగా ఏదో విధంగా వాళ్ళకి ప్రతిరోజు కూడా సేవ చేపిస్తూ ఉంటే ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి బయటపడతారు అని చెప్పేసి మనకి శాస్త్రంలో రాసుంది. అందుకే మనకు ఎవరైనా చెడు అలవాట్ల నుంచి బయటపడాలి అని అంటే శ్రీ విగ్రహాలను తెచ్చుకొని ఇంట్లో ఆరాధింపచేసి వాళ్ళతో కూడా ఆ సేవ చేసే విధంగా మనం చేయగలిగితే చాలా అవలీలగా వాళ్ళు చెడు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. సో ఇవన్నీ అందుకే మీరు కూడా మీ ఇంట్లోకి శ్రీ విగ్రహాలు తెచ్చుకోండి. అటువంటి శ్రీ విగ్రహాలని మీ ఇంట్లోకి ముందుకు తీసుకురావాలి అంటే ముందు మనలో పవిత్రత పెరగాలి. ఆ పవిత్రత రావాలి అని అంటే ముందు మనము ప్రతిరోజు కూడా ఇంట్లో హరే కృష్ణ మహామంత్రం జపం అనేది చేయాలి. ఏ ఇంట్లో అయితే హరే కృష్ణ మహామంత్రము జపం అనేది చేస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే తులసి మహారాణి యొక్క ఆరాధన జరుగుతుందో ఆ ఇంటికి చక్కగా శ్రీ విగ్రహాలు వస్తాయి. ఆ శ్రీ విగ్రహారాధన చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా పీస్ఫుల్ లైఫ్ ఉంటుందన్నమాట. చెడు నుంచి చాలా ఈజీగా దూరం అయిపోతారు. మన ఇల్లు ఒక దేవాలయంగా మారుతుంది. ఇవన్నీ రావాలి అంటే ముందు మనం వైష్ణవ సాంగత్యంలోకి రావాలి. వైష్ణవ సాంగత్యం అంటే ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా ఈ భాగవతం తరగతులకి వస్తూ ఉంటే చక్కగా మనము అసలు జపం అంటే ఏంటి, జపం ఎందుకు చేయాలి, అసలు జపం చేయటం వల్ల కలిగే మార్పులు ఏమిటి, ఆ జపము ఒక తులసి మహారాణి యొక్క ఆరాధన చేయటం వల్ల ఇంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి, శ్రీ విగ్రహాల ఆరాధన వల్ల ఇంకా ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేవి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ.